మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. అనంతపురం ఎన్టీఆర్ వర్సెస్ దగ్గుపాటి ప్రసాద్ అది చల్లారలేదు. ఈరోజు కూడా వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పలేదు. అనంతపురం ఎమ్మెల్యే గారు బహిరంగ క్షమాపణ చెప్పలేదు అని ఆయన ఇంటి ముందు ధర్నా చేయటము, ఆయన ఇంటి ముట్టడికి ఎన్టీఆర్ అభిమానులు ప్రయత్నం చేయటము, పోలీసులు కట్టడి చేయటము కనిపించింది. అయితే దగ్గుపాటిని చంద్రబాబు గారు మందలించారు అనే మాట కూడా విన్నాం మనం. అంటే ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేస్తావు నువ్వు బహిరంగంగానే? ఒకవైపు ఆయనేమో ఇమ్మీడియట్గా ఒక వీడియో రిలీజ్ చేశాడు. నేను అనలేదు, నారా నందమూరి కుటుంబాల పట్ల నాకు చాలా స్పష్టమైనటువంటి గౌరవభావం ఉంది, నేనెందుకు అలా మాట్లాడతాను, అది నేను కాదు, నా వాయిస్ కాదు అని మాట్లాడాడు. ఆయన మాట్లాడినటువంటి ఆ వీడియోని, ఆయన మాట్లాడాడు అని సర్క్యులేషన్లో ఉన్నటువంటి ఆడియోని, ఆ రెండింటినీ ఒక తటస్థమైనటువంటి రాష్ట్రంలో ల్యాబ్స్కి పంపించి, అంటే రాజకీయ తటస్థత అంటున్నాను నేను, అంటే కూటమి ప్రభావం లేనటువంటి ప్రాంతాలకు ఎక్కడికైనా పంపించి అక్కడ ల్యాబుల్లో దాన్ని ఒక్కసారి పరీక్షించి ఈ వాయిస్లు వేరువేరా ఒకటా అనేటువంటిది ఒకటి టెస్ట్ చేయించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కార్యక్రమం చేయొచ్చు. ఈ ధర్నాలు ముట్టడి కార్యక్రమాల కంటే కూడా అది బెటర్. ఆ పని ఎవరైనా చేయవచ్చు. లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఆ పని చేసే విధంగా కోర్టు నుంచి ఆర్డర్ కూడా తీసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంది. దాన్ని ఉపయోగించుకోవాలంటే ఈ ధర్నాలు అవి ఎలాగూ ప్రజలను ఆకట్టుకోవడానికి జరిగే కార్యక్రమాలు ఇవి జరగనివ్వండి, కానీ రెండో వైపు కూడా జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని అభిమానులు భుజాన వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే చాలా కాన్షియస్గా దీనిలో రాజకీయాలు కూడా ఇమిడి ఉన్నాయి అనేది స్పష్టం. ఎందుకు స్పష్టము అంటే ఆయన దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడినటువంటి మాటల్లో చాలా సందర్భం, అంటే సార్ని అనేవాడా, సార్ని అంటాడా, ఎవడు తను అన్న ధోరణిలో మాట్లాడాడు. ఆ క్రమంలోనే అంటే సార్ని అంటాడా అన్న దగ్గరే ఆయన 2-3 అనకూడని మాటలు కూడా అనేసాడు. ఈ అనకూడని మాటలే ఇప్పుడు వివాదాన్ని రేపాయి. ఈ వివాదం మీద ఎన్టీఆర్ స్పందించినట్టుగా ఒక వీడియో సర్క్యులేట్ అవుతోంది. అది యాక్చువల్గా ఆయన భువనేశ్వర్ గారి గురించి అసెంబ్లీలో జగన్ గారి పరిపాలన నడుస్తున్న రోజుల్లో కొడాలి నాని, అలాగే అప్పటి గన్నవరం ఎమ్మెల్యే వంశీ వాళ్ళు మాట్లాడిన మాటలు ఆ రోజున జరిగినటువంటి ఒక రగడ నేపథ్యంలో శాసనసభల్లో, అంటే చట్టసభల్లో మహిళల్ని కించపరిచేటువంటి ప్రసంగాలు జరగటం దారుణం అనే కాంటెక్స్ట్లో ఆయన విడుదల చేసినటువంటి వీడియో. ఆ వీడియో తీసుకొచ్చి దగ్గుబాటి వ్యాఖ్యలకి ఎన్టీఆర్ రియాక్షన్ అనే పేరుతో కొంతమంది సర్క్యులేట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ చాలా స్పష్టంగా ఈ విషయంలో మాట్లాడటం కానీ బహిరంగ వ్యాఖ్యలు చేయటం కానీ చేయలేదు. ఆయన అభిమానులు మాత్రం, అది కూడా అక్కడ అనంతపురంలో మాత్రమే గొడవ జరుగుతోంది, అది బహిరంగ క్షమాపణ కోరుతున్నారు. ఆయన మాట్లాడలేదు అనే ఉద్దేశంతో ఈరోజు ఇంటి ముట్టడికి వెళ్ళారు. కానీ ఇది పొలిటికల్గా, అంటే లోకేష్ ఆదేశాలు లేకుండా, అంటే లోకేష్ నుంచి ఒక స్పష్టమైనటువంటి ఆమోదం లేకుండా ఆయన, అంటే లోకేష్ని ప్రైజ్ చేయటం కోసం, లోకేష్ని ఆకట్టుకోవటం కోసం మాట్లాడిన మాటలు అవి. అంటే ఒక ఎగ్జిబిటర్తోనో, డిస్ట్రిబ్యూటర్తోనో, బయ్యర్తోనో ఎవరితో మాట్లాడాడు ఆయన. ఆ మాట్లాడుతూ స్పెషల్ షో ఎలా వేస్తారు అనే దాని మీద కాన్వర్జేషన్ జరిగింది. దీనికంటే ముందు కూలీ చిత్ర విడుదల గురించి ఆయన అభినందన తెలుపుతూ ట్వీట్ చేసి వార్ 2 గురించి మాట్లాడలేదు చాలా క్లియర్గా లోకేష్ గారు. అక్కడి నుంచి మొదలైంది గొడవ. అది ఆయన ఎప్పుడైతే ప్రో కూలీ యాటిట్యూడ్తో ట్వీట్ చేశాడో ఇమ్మీడియట్గా వార్ 2ని వైసీపీ మోస్తోంది, కూలీని తెలుగుదేశం మోస్తోంది అని చెప్పి మీడియాలో ఒక వార్త సర్క్యులేట్ అవటం మొదలైంది. ఈ ప్రయాణంలో భాగంగానే ఈ దగ్గుబాటి ప్రసాద్ గారి ఆడియో బయటకు వచ్చింది. అందులో ఆయన, అంటే ఎన్టీఆర్ ఈ వార్ 2 సినిమాకు సంబంధించినటువంటి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడిన మాటలు, అంటే సీనియర్ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటే మనల్ని ఎవరు ఆపలేరు అన్న మాట పట్టుకొని
దానికి లోకేష్ ట్వీట్ చేయలేదు ప్రోగా ఈ సినిమాకి అనేటువంటి ఒక గ్యాప్ని లింక్ చేసి ఒక వార్తని ప్రచారంలో పెట్టారు. అది సీరియస్గా లోకేష్కి ఇచ్చినటువంటి వార్నింగే అని. ఇది ఎప్పుడైతే ఇది ఈ ఈ ప్రయోగం జరిగిందో అప్పటికి యుద్ధ వాతావరణం అలముకుంది. ఈ అలముకున్నటువంటి యుద్ధ వాతావరణంలో ఈయన మాట్లాడినటువంటి మాటలు కొంచెం మంట రాజేసిన మాట వాస్తవం. ఈ మంట లోకేష్కి తెలియకుండా జరిగింది అని అనుకోనక్కర్లేదు. అది లోకేష్ గారి ఆశీర్వాదంతోనే జరిగి ఉండొచ్చు. ఇప్పటికీ లోకేష్ ఆశీర్వాదం ఉంది ఆయనకి. మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రసాద్ని కోప్పడ్డారు అనేటువంటి ఒక వార్త సర్క్యులేట్ అయింది తెలుగుదేశం పార్టీ అధికార మీడియాలోనే. కానీ అది కూడా ఏదో గాయానికి మందు రాసే పద్ధతిలో వార్త ఉంది, కానీ అది సీరియస్గా ఆయన మందలించాడు అని అనుకోలేము, అనుకునే పరిస్థితి కాదు. కాబట్టి ఇది లోకేష్ వాంటెడ్గానే వ్యతిరేకంగా ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్కి అనేది. అంటే వరదల సందర్భంగా ఆయన డబ్బులు ఇచ్చినప్పుడేమో థ్యాంక్ యూ బావా అని ట్వీట్ చేశాడు. ఆ థ్యాంక్ యూ బావా అనేటువంటి ట్వీటు మళ్ళీ ఈ సినిమా రిలీజ్ టైంకి ఎందుకు మర్చిపోయాడు ఆయన అంటే, ఇతను అక్కడ ఏదో ఒక రెండో పవర్ సెంటర్గా మారే ప్రమాదం ఉంది అనేది ఏదైనా స్మెల్ చేస్తున్నాడా అతను, ఇది ఒక రాజకీయ వివాదం ఉందా వీళ్ళ మధ్య అనేది. అంటే భువనేశ్వర్ గారి మీద అసెంబ్లీలో జరిగిన దాడి మీద ఆయన రియాక్ట్ అయ్యాడు. అలాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అప్పుడు కూడా తను రియాక్ట్ అయ్యాడు, ఒక ప్రకటన చేశాడు. కానీ ఆ ప్రకటన డోసేజ్ బాలేదు, నెమలి పింఛంతో నిమిరినట్టుంది అని తెలుగుదేశం పార్టీ క్యాడర్ రోడ్డు మీదకి వచ్చి జూనియర్ ఎన్టీఆర్ని చాలా దుర్భాషలు ఆడారు. ఆ రోజున దుర్భాషలు ఆడినప్పుడు కూడా పార్టీ ఆమోదం లేకుండా అది జరిగిందని అనుకోలేము. పార్టీ ఆమోదం లేకుండా క్యాడర్ రోడ్డు మీదకి వచ్చి ఎందుకు మాట్లాడుతుంది? మాట్లాడదు కదా. ఆమోదంతోనే జరిగింది. ఆ రోజున జూనియర్ ఎన్టీఆర్ మీద తెలుగుదేశం పార్టీ చేసిన దాడి కూడా అలాగే జరిగింది. అలాగే దీనికంటే చాలా ముందు అంటే 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశాడు. ఆ ప్రచారం చేయటానికి ముందు ఆయన సినిమాలు కొన్ని ఫ్లాప్ అయ్యేలాగా ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచే వ్యూహరచన జరగటం అందరికీ తెలుసు. అంటే పర్టికులర్గా అశోక్ అనేటువంటి సినిమా రిలీజ్ అయిన సందర్భంగా ఆ సినిమా ఆడదు అని. ఇప్పుడు ఎలాగైతే వార్ టూ టైంలో ఆయన ఈ సినిమా ఆడదు అని బలంగా మాట్లాడాడు ఆ బయటకు వచ్చినటువంటి ఆడియోలో దగ్గుపాటి ప్రసాద్. ఆ మాట్లాడిన ధోరణిలోనే ఎన్టీఆర్ ట్రస్ట్లో అశోక్ సినిమా ఆడదు అని కూడా ఆ రోజుల్లో చాలామంది పెద్ద నాయకులే మాట్లాడేశారు. ఓపెన్గానే జరిగింది అది, దానిలో ఏమీ రహస్యము లేదు. ఇలా ఓపెన్గా జరిగినటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు. ఇలా జరిగింది. దాని కొనసాగింపే ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం కూడా. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో ఆయన కొంత రాజీ పడి ఈ పార్టీ తరఫున ప్రచారానికి రావటం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి బంధువుల అమ్మాయినే ఆయన పెళ్లి చేసుకోవటం, ఈ సమస్య అయిపోయింది, ఆయన తిరిగి కాంపౌండ్లోకి ప్రవేశించారు అని అందరూ అనుకున్నారు. కానీ అప్పటికి లోకేష్ పొలిటికల్ ఎంట్రీ జరగలేదు. ఆ తర్వాత లోకేష్ పొలిటికల్ ఎంట్రీ జరిగిన తర్వాత ఒక పవర్ సెంటర్గా ఆయన ఎమర్జ్ అవ్వాలి. ముందు ఆయన ఎమర్జ్ అవ్వటం అనేది రకరకాల కారణాల వలన మొన్న జరిగినటువంటి ఎన్నికల్లోనే అయ్యి ఉండాల్సింది, కాలేదు. కాకపోవడంతో ఇప్పటికీ ఆయన తన స్థానాన్ని పటిష్టపరచుకోవటానికి, తనకి వేరే పోటీ సెంటర్ లేకుండా చేసుకోవటానికి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. అందులో భాగంగానే ఒకవైపు ఈయన ఇప్పట్లో రాజకీయాల్లోకి రాను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పేసి ఉన్నాడు. ఇక్కడ ఈ గ్యాప్స్ మొదలైన తర్వాత అంటే లోకేష్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత తిరిగి మొదలైనటువంటి గ్యాప్ల గొడవల్లో ఎప్పుడైతే ఈ గ్యాప్స్ ఉన్నాయనే విషయం ప్రపంచానికి అర్థమైందో అప్పటి నుంచి ఎన్టీఆర్ చాలా క్లియర్గా కుటుంబపరమైనటువంటి ఫంక్షన్స్ ఏదైనా జరిగితే వాటికి దూరంగా ఉంటూ వస్తున్నాడు కాన్షియస్గానే. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు కూడా తను దూరంగా ఉండటానికి కారణం అదే. అలాగే బాలకృష్ణ గారి సినిమా జీవితానికి సంబంధించి జరిగినటువంటి ఒక సెలబ్రేషన్ కార్యక్రమానికి కూడా తను దూరంగానే ఉన్నాడు. ఎందుకున్నాడు అంటే ఏదైనా విషాదం జరిగినప్పుడు అటెండ్ అవుతున్నాడు, కానీ వాళ్ళు ఆనందము అలాగే సెలబ్రేటివ్ మూడ్లో ఉండి చేసుకుంటున్నటువంటి ఏ ఈవెంట్కి తను
అక్కడ ముఖం చూపించే ప్రయత్నం చేయటం లేదు చాలా స్పష్టంగా. ఎందుకంటే నేను ఆ ఏరియాలో లేను అని వాళ్ళకి అర్థం కావాలనేది అతని ఇంటెన్షన్. అందుకని చాలా క్లియర్‌గా తను ఒక లైన్ తీసుకొని ఉన్నాడు. పరిస్థితి పూర్తిగా దారుణంగా మారిపోయిన రోజున గత్యంతరం లేదు అనుకున్నప్పుడు అటువైపు అడుగేద్దాం గానీ, తనంతట తానుగా అటువైపు అడుగు వేయాలనే కార్యక్రమంలో ఆయన లేడు. కానీ అతని మీద ఒక ప్రచారం అయితే జరిగిపోతోంది. అతను కొంత ప్రో వైసీపీ ఉన్నాడు, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాడు. అతను ఇప్పటికీ కొడాలి నానితోనూ, అలాగే వల్లభనేని వంశీతోనూ టచ్‌లో ఉన్నాడు. వాళ్ళందరూ రోజూ కలుస్తారు. కలిసి తెలుగుదేశం వ్యతిరేకంగా, తెలుగుదేశం ప్రస్తుత నాయకత్వానికి వ్యతిరేకంగా రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు అని బహిరంగంగానే నందమూరి బాలకృష్ణ గారి అభిమానులు చాలా సందర్భాల్లో మాట్లాడిన విషయం కూడా అందరికీ తెలుసు. ఎందుకు మాట్లాడుతున్నారు ఇలాగా? ఇవన్నీ ఎవరు డ్రైవ్ చేస్తున్నారు అంటే, తెలుగుదేశం పార్టీ నాయకత్వమే డ్రైవ్ చేస్తోంది అనేది అర్థమవుతుంది. ఆ రోజున ఆయన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అప్పుడు ఆయన ఇచ్చినటువంటి ప్రకటన మీద ఎలాగైతే తెలుగుదేశం శ్రేణులు బహిరంగంగా రోడ్డు మీదకి వచ్చి మీడియా మైకుల ముందు జూనియర్ ఎన్టీఆర్ని తిట్టారో, అలాగే ఇప్పుడు కూడా దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడాడు. ఆయన ఎందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పడం లేదు, సారీ చెప్తే అయిపోతుంది కదా, ఆ వీడియో చేసినట్టుగానే ఇంకొక వీడియో, ఆ వీడియోలో ఆయన చెప్పాడు నిజానికి. అంటే నేను అనలేదు అన్నాడు. అనలేదు అనేది ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఆయనకి. ఆ ప్రూవ్ చేయటం అనే కార్యక్రమం వారు చేయలేదు, వీరు కూడా ఆ ప్రయత్నంలో ఉన్నట్టు ఎక్కడా కనబట్టలేదు. ఇమీడియట్గా వాయిస్ అతందా కాదా అనేది ఎవరో ఒకళ్ళు తేల్చాలి కదా. ఒక ల్యాబ్కి పంపించేసి ఆ క్లారిటీ పొందేసి ఆ తర్వాత ఈ వివాదాన్ని లీగల్గా కూడా ముందుకు నడపగలిగితే కొంత ప్రపంచానికి కూడా క్లారిటీ వస్తుంది. అంటే ఎన్టీఆర్ పట్ల వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారు అనేది. ఇది జరగాలి. గతంలో కొడాలి నాని వెళ్ళిపోయినప్పుడు, వల్లభనేని వంశీ వెళ్ళిపోయినప్పుడు టీడీపీ నుంచి, అప్పుడు కూడా ఇలాగే గొడవ జరిగింది. అప్పుడు మీడియా ముఖంగా ఆయన రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాడు. నాకే సంబంధం లేదు, వాళ్ళ రాజకీయ ప్రయాణానికి నాకు ఏ సంబంధం లేదని చెప్పాడు ఆయన వీడియో చేసి. అంటే మీడియా కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పాడు ఆ మాట. కాబట్టి ఆయన ప్రతి సందర్భంలోనూ, కష్టం వచ్చిన ప్రతి సందర్భంలోనూ మాట్లాడాడు. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మాట్లాడాడు, భువనేశ్వర్ గారి గురించి అసెంబ్లీలో అనకూడని మాటలు దొర్లినప్పుడు మాట్లాడాడు. ఆ చేసిన వీడియోనే ఇప్పుడు ఈయనకు వ్యతిరేకంగా ఆ వీడియో చేసినట్టుగా సర్క్యులేషన్లో పెట్టారు. అసలు ఆయన మాట్లాడలేదు, ఆయన అసలు ఏ సంబంధం లేదు, కామ్గా ఉన్నాడు. అనంతపురం అభిమానులు మాత్రమే ఈ వివాదాన్ని, అంటే వాళ్ళ కోరిక కూడా సమంజసమే, వాళ్ళు చాలా క్లియర్గా ఒక బహిరంగ క్షమాపణ చెప్పమని అడుగుతున్నారు. చెప్పేస్తే వాళ్ళు కూడా కూల్ అయిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. సినిమా కూడా పెద్దగా పెర్ఫామ్ చేయట్లేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. దానికి రకరకాల కారణాలు, కర్ణుడి చావుకి అనేక కారణాలు అన్నట్టుగా వార్ 2 అలా కావడానికి రకరకాల కారణాలు. ఇప్పుడు ఆయన జ్యోతిష్యం చెప్పినట్టుగా తయారైంది. ఈ సినిమా ఆడదు అని చాలా బలంగా రిలీజుకు ముందు రోజే మాట్లాడాడు దగ్గుబాటి ప్రసాద్. కాబట్టి అది ఆయన మాట్లాడాడా లేదా అనేది ఒకటి చెక్ చేయాలి. రెండోది ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పడం అవసరమే, చెబితే మంచిది. చెప్పి ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించేస్తే బెటరు. అనవసరమైనటువంటి రాజకీయ వివాదాలు సినిమాల వైపు నుంచి, అంటే సినిమా ఫంక్షన్స్లో మాట్లాడిన దాన్ని బయటికి లాగి దానిలో నుంచి బిట్వీన్ ది లైన్స్ ఏదో వెతికి దాన్ని వివాదం చేయటము అనేది ఒక, అంటే ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేయటానికి మీడియా చేస్తే చేయొచ్చు, కానీ దాని ఆధారంగా ఉద్యమాలు చేసే స్థాయికి వెళ్ళటము, నిర్ణయాలు తీసుకునే దిశగా కదలటము, ఇది రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీ నాయకులు చేయటం అనేది అంత కరెక్ట్ కాదు. కాబట్టి అది అర్థం చేసుకోవాలి ముందు దగ్గుబాటి ప్రసాద్ కదా. అది అర్థం చేసుకుని దగ్గుబాటి ప్రసాద్